వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగాం డిస్టిక్ అండి. ఇది ఒక 20 ఫీట్ల మట్టి బాట అండి. ఈ బాటను అనుకున్న మనకు 4 ఎకరాల సైట్ వచ్చిందండి. ఇది డబల్ రోడ్కు 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇట్లా కనబడుతున్న గెస్ట్ హౌస్ డబల్ రోడ్ పెట్టండి అండి. అక్కడ నుంచి మనకి సైటు 300 మీటర్లు మాత్రమే ఉంటుంది కేవలం. ఇక్కడ రైతు కూడా ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా వేసుకున్నాడు. గ్రీనరీ మాత్రం పశువుల కొట్టం లెక్క ఉంటుందండి. 24 అవర్స్ ఇక్కడ జనాలే తిరుగుతుంటారండి. అది బాట కూడా చాలామంది వెళ్తుంటారు, ఎందుకంటే జనరల్ వడ్డుకోవటం నుంచి అటు వెళ్తుంటారు మండలాలకి. 2 మండలు చేరాలి, సిద్దిపేట కూడా వెళ్తుంది రోడ్డు. ఇట్లా రోడ్డు ఇట్లా వచ్చేసి మనకు స్క్వేర్ పెట్టారండి. మనకు ఇట్లా మళ్ళీ ఇటు తిరుగుతుంది, ఇట్లా ఈ టైప్లో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఇటు స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా మళ్ళీ వరిచేను వరకు, వరిచేను నుంచి మళ్ళీ ఇక్కడ చూపిస్తాయండి. ఇది బాట వరకు, మళ్ళీ ఇక్కడ ఇది బాట అండి పక్కది. ఇదంతా బిట్ అండి. ఇది 4 ఎకరాల బిట్టు. ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు, అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంటుందండి. రెడ్ సాయిల్ అండి ఇది. రైతు మాత్రం ఇంట్లో పత్తి వేసిండండి. వాటర్ పంపింగ్ కూడా ఉందండి. వాటర్ ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్ డ్యాముల నుంచి, రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేస్తారండి. పైప్ లైన్ ఇక్కడ దాకా ఉన్నది. వీళ్ళకి ఒక్కరికి కాదండి, చుట్టుపక్కల రైతులందరూ కూడా సేమ్ అదే పరిస్థితి. ఓకేనా? ఇది జనగాం జిల్లా ఏరియా కింద వస్తుందండి. జనగాం జిల్లాకు మాత్రం ఎంత అంటే 18 కిలోమీటర్స్ వస్తుందండి. ముందున్న మండలానికి మాత్రం 8 కిలోమీటర్లు వస్తుంది. ఈ సిద్దిపేట హైవేకి మాత్రం 14 కిలోమీటర్లు వస్తుంది అన్నట్టు. డైరెక్ట్ చేరియాలు అయితే 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు పోతే చేరియాలండి. సిద్దిపేటకు మాత్రం 44 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా తోట పెట్టిండంటే కాకరకాయ, బీరకాయ, దోసకాయ బాగుందండి. సాయిల్ పరంగా నేనే వెళ్ళి తీయడం జరిగింది. ఈ రైతు చేతుల్లో ఉందండి. ఎవరు సేల్ కూడా కాలేదు. పక్కన సేల్ అయింది. యాదగిరిగుట్ట వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు 35 లక్షలు తీసుకున్నారట. రేటు కూడా అదే చెప్తుండ్రు. కొంచెం నెగోషియబుల్ కూడా ఇస్తాను, కొంచెం ఎమర్జెన్సీగా ఉంది అని అంటున్నాడు రైతు. చూడండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ పైన నా నంబర్కి కాల్ చేయగలరు. ధన్యవాదాలు.